చాలా సింపుల్‌గా అయిపోయే బెండి ఫ్రై. ఈరోజు మీకెలా చేయాలో చూపిస్తానో చూసేయండి. ముందుగా ఈ బెండి ఫ్రై కోసం బెండిని క్రాస్‌గా మీడియం సైజులో కట్ చేసుకోండి. దాని తర్వాత నేను చూపిస్తున్న వెజ్జీస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక, మనం కట్ చేసుకున్న బెండినంతని హై ఫ్లేమ్‌లో ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవి హాఫ్ బాయిల్ అయ్యాక తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక పాన్ గాని, కడాయి గాని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా తక్కువగానే ఏసుకోండి. బికాజ్ మనం ఆల్రెడీ బెండి ఫ్రై చేసాం కాబట్టి. సో, అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే గార్లిక్ వేసుకొని అయి బాగా రోస్ట్ చేసుకొని, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని అయి బాగా రోస్ట్ చేసుకొని, రోస్ట్ చేసుకున్నాక అందులో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని, మనం ఇందాక చేసుకున్న బెండి గూడా అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండి ఆల్రెడీ హాఫ్ ఫ్రై అయింది కాబట్టి మీరు ఎక్కువ ఫ్రై చేసుకోక్కర్లేదు. అది కొద్దిగా టాస్ చేసుకున్నాక అందులో కారం వేసుకొని, అది గూడా నీట్‌గా టాస్ చేసుకొని, లాస్ట్‌లో కొద్దిగా లెమన్ అండ్ కొత్తిమీర వేసుకోండి. లెమన్ వేసుకోవడం వల్ల మనకు ఆ జిగురు ఫీలింగ్ అనేది రాదు. అండ్ ముక్క కూడా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు రసంలో గాని, సాంబార్‌లో కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.